ఆనంద వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు. అది చూసి ఆనంద, శరణ్య, అనన్య, కాంచన అందరూ అలానే చూస్తుంటారు. చూస్తుంటే ఆనంద అంటుంది కదా, ఏంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అంటుంది ఆనంద. అప్పుడు పోలీసులు అంటారు కదా, విషయాల గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం మేడం అని చెప్పేసి పోలీసులు అంటారు. అయితే మళ్ళీ అంటారు కదా, అతను కొద్ది కాలంగా మిస్ అయ్యాడు మేడం. అతను మిస్ అయిన చివరి రోజున మీ ఇంటికే వచ్చాడని మాకు క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ ఇంట్లో వాళ్ళే ఏదన్నా చేసుంటారేమో అని మా అనుమానం మేడం అని చెప్పేసి అంటాడు పోలీసులు. అప్పుడు శరణ్య, అనన్య అందరు షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటారు. ఆ తర్వాత అంటాడు కదా, ఫ్యామిలీ మొత్తాన్ని ఎంక్వైరీ చేయాలి మేడం అని చెప్పేసి అంటాడు పోలీసు. తర్వాత అంటాడు కదా, ముందుగా శరణ్య మేడంని ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు శరణ్య కంగారు పడుతూ, నాకేం తెలియదండి, ఆయన సడన్గా ఇక్కడికి రావడం మానేశారు అని చెప్పేసి శరణ్య అంటుంది. అప్పుడు పోలీసు వాళ్ళు అంటారు కదా, అన్నీ మొత్తం మన స్టేషన్లోనే విచారించి కనుక్కుందాం, మీరు ముందు పదండి మేడం అని చెప్పేసి పోలీసులు అంటారు. అప్పుడు శరణ్య కంగారు పడుతూ ఉంటే ఆనంద కంగారు పడకు, ఏం కాదని ధైర్యం చెప్తుంది. అప్పుడు మరి శరణ్యని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళరా, లేకపోతే ఆనంద్ ఏమైనా ఆపుతుందా, అసలు ఏం జరుగుతుంది, స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి ఏం ఎంక్వైరీ చేస్తారా, ఎంక్వైరీలో ఏం తేలుతుంది, లేదా ఆనంద్ అనే అనన్యకు 3 రోజుల టైం ఇచ్చింది కదా, ఆ 3 రోజుల టైం భాగంగానే ఇది ఏమైనా ప్లానా, ఆనంద ప్లానా ఏంది అనేది రేపటి ఎపిసోడ్ నుంచి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.